Hi, yeah, welcome back to Nifty Options Hub. So, yeah, లైవ్ చూపిస్తాను. ఎలా చేస్తాను అనేది జీరో వచ్చేసి ట్రేడింగ్ వ్యూ ఆఫ్ ఓపెన్ చేస్తున్నాను. మార్కెట్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. 3 minutes అవుతుంది. ఒకసారి చూద్దాం ఎలా ఉంది. సో, డే క్యాండిల్లో ఒక పెట్టు. డే క్యాండిల్ అయితే ఇట్ ఈస్ స్ట్రాంగ్ రెసిస్టెంట్. ఇది మనకి ఇది స్ట్రాంగ్ సపోర్ట్గా వస్తుంది. ఇది అవసరం లేదు. సో ఇది స్ట్రాంగ్ సపోర్ట్, ఇది స్ట్రాంగ్ రెసిస్టెంట్. ఈ మధ్యలోనే మార్కెట్ ఉంటుందా, అప్ సైడ్ వెళ్తుందా, డౌన్ సైడ్ వెళ్తుందా, సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ బట్టి తెలుసుకుంటాం. 5 minutes 15 minutes క్యాండిల్ చేస్తున్న ప్యాంట్ వచ్చేసి ఇక్కడ మార్కెట్ ఓపెన్ అయింది. ఈరోజు గ్యాప్ అప్ ఏం లేదు, డైరెక్ట్ ఓపెన్ అయింది. ఈరోజు మార్కెట్ ఎలా ఉండబోతుంది? ఈరోజు అప్ సైడ్ వెళ్తుందని నేను అనుకుంటున్నాను. డౌన్ అయి ఎక్కడికి వచ్చేస్తుంది అంటే ఈ పాయింట్ దగ్గర. ఈ పాయింట్ దగ్గర నుండి రివర్సల్ అవుతుంది. ఒకవేళ అది బ్రేక్ అయితే దీనికి వెళ్ళిపోతుంది. అయితే మనం నేను వచ్చేసి 5 minutes క్యాండిల్లోనే చేస్తా ట్రేడింగ్. సో ఇది ఫస్ట్ 5 minutes క్యాండిల్ 950. నేను ట్రేడింగ్ మీద వస్తా స్టార్టింగ్ వచ్చేసి, తర్వాత నేను జీరో దగ్గర వెళ్ళిపోతాను. దిస్ ఈస్ ద ఫస్ట్ క్యాండిల్. నేను ట్రేడ్ ఎప్పుడు తీసుకుంటా అంటే, ఎప్పుడైతే ఈ లైన్స్ ఉన్నాయి కదా, ఫస్ట్ క్యాండిల్ దాటి బయటకు వచ్చేసి నాకు ఎంట్రీ దొరుకుతుందో అప్పుడు తీసుకుంటా ట్రేడింగ్. అప్పటి వరకు నేను ఎంట్రీ అవ్వడాను, ఎంట్రీ అసలు ట్రేడింగ్లోకి అసలు ట్రేడ్ తీసుకున్నాను. ఇక్కడ చూద్దాం. నిఫ్టీ ఇండెక్స్ 5 minutes క్యాండిల్లో పెట్టేస్తాం. ఆప్షన్ చైన్ వచ్చేసి 400 దగ్గర 400+ రన్ అవుతుంది. మీకు ఇందులో కావాలంటే ఇక్కడ కూడా చూసుకోవడానికి ప్రయత్నిస్తాను. దిస్ 5 minutes క్యాండిల్. This is the strong support. ఇక్కడ బ్రేక్ అయ్యేది కూడా ఇక్కడికి వచ్చేసి రివర్సల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి మార్కెట్. సో సో ఇది బ్రేక్ అయింది అనుకో. సో ప్రీవియస్ డే క్లోజ్ ఉంది కదా ఇక్కడ, ఇవి రెండు స్ట్రాంగ్ సపోర్ట్ అనమాట. అంటే నేను తెలుగులో వచ్చేసి డిమాండ్ అన్నమాట. స్ట్రాంగ్ డిమాండ్ ఉంది ఇక్కడ.
సో సప్లై అండ్ రెసిస్టెంట్ కూడా చేసాను, బట్ ఇప్పుడు అవసరం లేదు మనకి. త్రీ ఫిఫ్టీ 300 వస్తుంది అనుకుంటా. త్రీ ఫిఫ్టీ కదా, సో మనం 300 తీసుకుంటే బెస్ట్. 300 ఏముంది ఇక్కడ, 300 ఇస్ బెస్ట్. ఎక్కువ పేషెన్స్తో ఉండు, అంటే కరెక్ట్ ఎంట్రీ వస్తేనే తీసుకోవాలి.
ఇందులో ట్రేడ్ తీసుకోవద్దు అనమాట. అంటే ఇది ఎందుకు తీసుకోవద్దు అని అంటే మార్కెట్ ఎట్ సైడ్ వెళ్తా అనేది కన్ఫర్మేషన్ ఇంక మనకు రాలే. డౌన్ సైడ్ వెళ్తుందా, అప్ సైడ్ వెళ్తుందా. సో మనము ప్రాఫిట్ తీయకపోయినా పర్లేదు, బట్ లాస్ అయితే అవ్వకూడదు. అంటే కరెక్ట్ ఎంట్రీ తీసుకొని స్టాప్ లాస్ హిట్ అయితే ఓకే, నో ప్రాబ్లం. బట్ నువ్వు ఎంట్రీ కరెక్ట్ తీసుకోక స్టాప్ లాస్ హిట్ అవ్వడం, లేకపోతే ఎంట్రీ కరెక్ట్ తీసుకోకపోయినా ప్రాఫిట్ తీసినా కూడా నువ్వు అది వేస్ట్. 1 or 2 days, అది మ్యాక్సిమం 3 or 4 days కంటే ఎక్కువ తీయలేవు. ఎందుకంటే నువ్వు కరెక్ట్ ఎంట్రీ ఎక్కడ వెళ్ళాలనేది నీకు తెలియనప్పుడు నువ్వు ఆ ప్రాఫిట్ వచ్చినా కూడా అది ఏదో అదృష్టం కొద్ది వచ్చినట్టు అంతే, బై లక్. సో అది కరెక్ట్ వే కాదు. నేర్చుకొని మనం నేర్చుకోవాలా, మనం నేర్చుకుంటున్నాం అంతే. నేర్చుకోవడానికి ఏముంది, ఒక ఒక ప్రాసెస్ అనేది ఫాలో అవుతావు. ఎప్పుడైతే నువ్వు ప్రాసెస్ అనేది ఫాలో అవుతావో సో ఇప్పుడు నీకు అర్థమవుతుంది. ఓకే, ఎక్కడ ఎంట్రీ తీసుకోవాలి, ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి, ఎక్కడ స్టాప్ లాస్ పెట్టుకోవాలి. ఒక డైలీ అలా నువ్వు పేపర్ ట్రేడింగ్ ఫస్ట్ వచ్చేసి పేపర్ ట్రేడింగ్ చేయాలి. బిగినర్ ఎవరైతే బిగినర్ ఉన్నారో సో వాళ్ళు వచ్చేసి పేపర్ ట్రేడింగ్ చేయండి. పేపర్ ట్రేడింగ్ ఎందుకంటే పేపర్ ట్రేడింగ్లో నీకు నువ్వు చేసే స్ట్రాటజీ ఆర్ ఏదైనా నువ్వు ఇంప్లిమెంటేషన్ ఏదో ఒకటి స్ట్రాటజీ కానీ ఇండికేటర్ కానీ వర్క్ అవుతుందా లేదా ప్రాపర్గా ఫస్ట్ టెస్ట్ చేసుకో. ఎప్పుడు పేపర్ ట్రేడింగ్ ఎన్ని రోజులు చేయాలి, 1 మంత్ చేస్తే నువ్వు అది 10K పెట్టేసి 1 మంత్ చేస్తే నువ్వు అందులో నువ్వు మోస్ట్లీ 21 days మార్కెట్ ఉంటాయి కదా మంత్లో. సో నువ్వు అందులో 13 or 15 days నువ్వు ప్రాఫిట్ చేయగలిగి సో యు ఆర్ గుడ్ టు మూవ్ టు డైరెక్ట్ డైరెక్ట్ ట్రేడింగ్. లేకపోతే నువ్వు ట్రేడింగ్లోకి దిగద్దు, డైరెక్ట్లో. నేను ఫస్ట్ ప్రిఫరెన్స్ నేను ఫస్ట్ ప్రాక్టీస్ పేపర్ ట్రేడింగ్ చేశా. నేనేం చేసా, 1 month పేపర్ ట్రేడింగ్ చేసా 10K తోటి 11K ప్రాఫిట్ చేసి తీసుకున్నా. ఆఫ్టర్ ఇది ఉంటాయి కదా ఛార్జెస్తో, ఆఫ్టర్ ఛార్జెస్ తర్వాతనే 11K తీసా 1 monthలో పేపర్ ట్రేడింగ్లో. సో నాకు ఒక కాన్ఫిడెంట్ వచ్చింది వస్తుందని చెప్పేసి. బట్ పేపర్ ట్రేడింగ్లో వర్క్ అయినట్టుగా రియల్ టైంలో వర్క్ అవ్వట్లేదు. ఎందుకంటే ఇక్కడ ప్రీమియం ఉంటుంది, ప్రీమియం కరిగిపోతూ ఉంటుంది. సో అక్కడ మనకు ఇక్కడ రిజల్ట్ వేరే వస్తుంది. సో అక్కడ ఉన్నది ఉండదు, కొంచెం ఎమోషనల్ అనేది ఇక్కడ డిఫరెంట్గా ఉంటుంది పేపర్ ట్రేడింగ్లో. ఎందుకంటే మీ రియల్ మనీ కాదు కదా, అది డూప్లికేట్ మనీయే కాబట్టి. సో నువ్వు అక్కడ కొంచెం ఎమోషనల్ కంట్రోల్ చేయవు. బట్ అక్కడ ఏం నేర్చుకోగలుగుతావు అంటే కన్సిస్టెన్సీ ఒకటి నేర్చుకోగలుగుతావు. ఏంటిది, ఎంట్రీ ఎక్కడ ఎక్కడ ఎంట్రీ అవ్వగలుగుతావు, ఎక్కడ స్టాప్ లెస్ పెడతావు, ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి. ఈ 3 పాయింట్స్ అక్కడ నేర్చుకోవచ్చు. ఈ ఎమోషనల్ అనేది మార్కెట్లో రియల్ టైం మార్కెట్లో నేర్చుకోవాలి. అక్కడ నేర్చుకోవడానికి ఉండదు నీకు, ఎందుకంటే పేపర్ ట్రేడింగ్ అని నేను మెయిన్గా ఆల్రెడీ వెళ్ళిపోతుంది. ఓకే, ఇంకో క్యాండిల్ వెళ్ళిపోలే, ఉంటా నేను తర్వాత ఎగ్జిట్ అవుతా, అలా వస్తుంది. ఎప్పుడైనా ఇంకొకటి ఏంటంటే ఎప్పుడైనా అది ప్రాఫిట్ని చూడద్దు, ప్రాఫిట్ బట్టి ఎగ్జిట్ అవ్వడం కానీ ఎంట్రీ అవ్వడం కానీ చేయొద్దు.
ఇక్కడ చూడండి, ఇక్కడ సపోర్ట్, స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది కదా, ఇది స్ట్రాంగ్ సపోర్ట్. ఇది బ్రేక్ అయ్యి కిందికి, బ్రేక్ అయింది అనుకో, కిందికి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అంటే బ్రేక్ అయ్యి మీదికి వచ్చి రీటెస్ట్ అయ్యి వెళ్ళిపోతుంది. ఒకవేళ బ్రేక్ అవ్వలేదు అనుకో, పైకి వెళ్తుంది. పైకి ఎక్కడికి వెళ్తుంది? ఇలా చాలా లాంగ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంది పైకి వచ్చేసి. వన్ సెకండ్ మీకు డ్రా చేసి చూపిస్తా ఇట్లా. చూడండి, చూడండి మార్కెట్ ఇక్కడ ఆగిపోయింది. ఇక్కడ ఎందుకు ఆగింది మార్కెట్ అంటే అది బయర్స్ వచ్చారు. ఇక్కడ సపోర్ట్ ఉంది కదా, సో బయర్స్ కూడా యాక్టివ్లోకి వచ్చారు. మనం ఇక్కడ ఆప్షన్స్ చూసుకుంటాం. ఒకసారి డేటా ఎలా రిఫ్రెష్ అవుతుంది, ఎంతమంది ఉన్నారు, 25,350 దగ్గర ఉంది. సో ఇక్కడ ఆప్షన్ చేంజ్ ఎలా ఉన్నాయి, ఓకే. ట్వంటీ ఫైవ్ 300 ఇది బ్రేక్ అవుతుందా లేకపోతే రీటెస్ట్ అవుతుందా? పీ సైడ్ ఉంటే ఏం తీసుకోవాలి? 2400. ఓకే, మీరు ఏం చేద్దామంటే ఈ రెండు మ్యాప్స్ ఇక్కడ పెట్టుకున్నాం, సింబల్ చూద్దాం. బ్రేక్ అయింది, బట్ క్యాండిల్ క్లోజ్ అవ్వాలి. వెయిట్ ఫర్ క్యాండిల్ క్లోజ్. ఎప్పుడైతే క్యాండిల్ క్లోజ్ అవుతుందో, సో అప్పుడే మనము ఎంట్రీ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో అప్పటి వరకు మనం కన్ఫర్మేషన్ చేయలేము, ఎందుకంటే సడన్గా కూడా పెరిగేయచ్చు, ఇక్కడ క్లోజ్ అవ్వచ్చు సడన్గా పెరిగి. సో ఇంకా బయర్స్ ఎక్కువ ఉన్నారు, బిగ్ ప్లేయర్ వచ్చిందనుకో ఇక్కడికి వెళ్తాయి. సో క్యాండిల్ అనేది క్లోజ్ అవ్వలే, సో ఏమైనా జరగదు. చూడండి అక్కడ సైడ్ ఎగ్జాక్ట్ గా సపోర్ట్ దగ్గర ఆగిపోయింది. సో ఇంకా కన్ఫర్మేషన్ అయితే ఏం రాలేదు. ఈ లైన్ బయట క్యాండిల్ క్లోజ్ అవుతే పీస్ అయిపోతా. ఈ లైన్
పైన ఒక క్యాండిల్ ఫామ్ అయితే సి సైడ్కి వెళ్తాం. అది సి బై అయ్యాలా, పి బై అయ్యాలా, పి క్యాండిల్ డిసైడ్ చేస్తుంది. ఇప్పుడు అంటే డోజీ క్యాండిల్ పడితే డిసైడ్ అవ్వదు. ఇక్కడ వచ్చేసి ఎంట్రీ ఎప్పుడు తీసుకుంటా అంటే ఈ హై బ్రేక్ చేసినప్పుడు ఎంట్రీ తీసుకుంటా. అది నాకు తెలిసి ఇంకొక క్యాండిల్ తోటి క్లోజ్ అవుతుంది అనుకుంటున్నా నేను. ఇక్కడ నార్మల్ చూడండి, ఇక్కడ ప్రీవియస్ చూడండి, ఇలా వచ్చేసి డ్రాప్ అయింది. సో ఇక్కడ పెరిగింది ఎందుకంటే ఇక్కడ సపోర్ట్ ఉంది. ఇక్కడ చూడండి, ఇది ఇక్కడ ఉన్నాయి ఇవి రెండు. ఇవి టాప్ లో చూడండి, విక్ టాప్ లో ఇక్కడ సపోర్ట్ బ్రేక్ అయి కూడా ఇక్కడ ఉందా, బాడీ వద్దకు వచ్చింది. బాడీ వద్దకు వచ్చి సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళింది. చూస్తున్నారా? సో అది అంటే మన కన్ఫర్మేషన్ ఈ పైకి వెళ్తుందని చెప్పడానికి కన్ఫర్మేషన్ ఏది, ఈ ప్రీవియస్ ఏదైతే క్యాండిల్ ఉందో అది ఆ వీక్ క్లోజ్ అయ్యి దాటి వెళ్ళినప్పుడే మనకు కన్ఫర్మేషన్. అంటే మనం ఆల్మోస్ట్ ఇక్కడ ఉంది కదా, ఇక్కడ కాకుండా కొంచెం మనం ఇక్కడ అలర్ట్ అవుతాం, ఇక క్రాస్ అయింది. సో మనం ఎంట్రీ ఎక్కడ తీసుకుంటాం, ఈ పాయింట్లో పడుతుంది ఎంట్రీ. సో ఇక్కడ అంటే 369 అంటే 370 వేసుకో. 370 నుండి మన క్లోజింగ్ క్యాండిల్ ఎక్కడ వచ్చింది, ఇక్కడ వచ్చింది 426 అంటే 70 30 56 పాయింట్స్ వచ్చింది. సో ఇది ఇలా అన్నమాట. సో అలా అంటే నేను తీసుకోలే ట్రేడ్ నిన్న, జస్ట్ నార్మల్ చెప్తున్నాను ఎగ్జాంపుల్గా. చూడు, డోజీ క్యాండిల్ ఫామ్ అయింది అంటే ఇక్కడికి వచ్చేసి సెల్లర్స్ ఎక్కువ ఉన్నారు యాక్టివ్గా, ఇప్పుడు బయర్స్ యాక్టివ్గా వచ్చారు. సో మనకు టైం కూడా అయింది, కొత్త క్యాండిల్ ఫామ్ అయింది. సో క్యాండిల్ తోటి చూద్దా మూమెంట్ ఎలా ఉంటుంది అనేది చూద్దాం. నాకు తెలిసి ఇక్కడ కన్సల్టేషన్ అవుతుంది అనుకుంటా.
ఐ మీన్ ఇక్కడనే 2-3 క్యాండిల్స్ ఇలా ఫామ్ అయ్యి తర్వాత బ్రేక్ ఇస్తాను అప్ సైడ్ ఆర్ డౌన్ సైడ్. మార్కెట్ చూస్తే అలానే ఉంది, చూద్దాం ఏం చేస్తా అనేది. గో విత్ ఫ్లో అన్నట్టు మార్కెట్కి వెళ్దాం. మార్కెట్ అయితే వెళ్తా వెళ్దాం. బ్యాంక్ నిఫ్టీ ఈరోజు వచ్చేసి ఇది ఈ క్యాండిల్ వచ్చేసి అప్ వచ్చేసి మనం చేసి ఇక్కడ ఓకే లోన్ బ్రేక్ చేసింది, బట్ స్ట్రాంగ్ రెసిస్టెంట్ ఇక్కడ ఉంది, స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది ఇక్కడ, బట్ కన్ఫర్మేషన్ ఏం రాలేదు. 15 minutes క్యాండిల్ వస్తా. ఇంకా ఈ గ్యాప్ అప్ లో ఓపెన్ అయింది, గ్యాప్ అప్ లో ఇక్కడ క్లోజ్ అయ్యి 491 లో క్లోజ్ అయ్యి సైఫై 490 8 400 పాయింట్స్ అయితే ఇది ఎస్టర్డే రైట్. ఓకే ఈరోజు గ్యాప్ అప్ ఇక్కడ క్లోజ్ 736 638 683 ఇంకా 50 పాయింట్స్ ఏమో అంతే. దీన్ని బ్రేక్ చేయాలి ఇక్కడ, ఇందులో వచ్చేసి ఇది బ్రేక్ చేస్తూనే వెళ్తుంది, ఇది స్ట్రాంగ్ సపోర్ట్ అన్నమాట. ఈ స్ట్రాంగ్ సపోర్ట్ ఎప్పుడైతే బ్రేక్ చేస్తుందో అప్పటి వరకు అది ఇటు వెళ్ళదు, అప్పటి వరకు తీసుకొని పైకన్నా వెళ్తుంది తప్ప అని కిందికి వెళ్ళదు. చూసారా క్యాండిల్ క్లోజ్ అవ్వట్లేదు, సపోర్ట్ తీసుకుంటున్నాం అంతే. ఇక్కడ నాకు తెలిసి మార్కెట్ మూవ్ పైకి వెళ్తుంది కదా, సపోర్ట్ స్ట్రాంగ్ ఉంది కదా, సో ఇక్కడికి వచ్చి మార్కెట్ అయిపోతుంది. సెల్లర్స్ ఇక్కడ నుంచి ఇంకా రావట్లేదు ఎక్కువ. సో వన్స్ సెల్లర్స్ యాక్టివ్ అయ్యారంటే సెల్ చేస్తూనే ఉంటారు అందరూ సరిగా. కొత్తగా వచ్చారు ఇక్కడ బ్రేక్ అయినంత కొత్తగా వచ్చే వాళ్ళు అందరూ యాడ్ అవుతారు కాబట్టి మొత్తం మార్కెట్ ఇక్కడికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఎక్కడ ఛాన్స్ అంటే ఇది ఇక్కడ స్ట్రాంగ్ సపోర్ట్ ఇక్కడికి వెళ్తుంది, ఇక్కడి వరకు వెళ్తుంది, అండర్ ఫైన్స్ మూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది బ్రేక్ అయితే. దీని గ్రీన్ లైన్ బ్లూ లైన్ పెడతా, స్ట్రాంగ్ సపోర్ట్ మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకుండా. మన ఛానల్లో వచ్చేసి షార్ట్స్ అంటే డైలీ నేను అప్డేట్ ఇస్తూ ఉంటాను, ప్రాఫిట్ ఆర్ లాస్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఏదైనప్పటికీ నేను పోస్ట్ చేస్తూనే ఉంటాను. లాస్ అయితే లాస్, ప్రాఫిట్ అయితే ప్రాఫిట్, అలా ఏం లేదు, అంత జెన్యున్ ఒక అంటే షార్ట్స్ ప్రొవైడ్ చేస్తాను అనమాట. సో అంటే ఇలా ఒకరోజు అంటే ఓన్లీ ప్రాఫిట్స్ పెట్టడం కానీ లేకపోతే లాస్ వస్తే హైడ్ చేయడం కానీ అలాంటిది ఏం లేదు, ఎడిటింగ్ అనేది లేదు, కొందరు ఎడిట్ చేసి కూడా పెడతారు, సో అలా ఏం లేదు. జస్ట్ అంటే ఏంటంటే మనం ఎవరైతే స్టార్ట్ చేస్తుంది ఇప్పుడిప్పుడే సో బిగినర్గా, సో వాళ్ళకు కొంచెం కాన్ఫిడెన్స్ తేవడానికి టైం అయినా కొంచెం గైడెన్స్ లాగా ప్లస్ కొంచెం మోటివేటెడ్గా ఉంటారని చెప్పేసి పెట్టుకున్నా అంటే. సో కొందరు ఏమనుకుంటారు అంటే ఇది స్టాక్ మార్కెట్ జూదం అలాంటివి అంటారు కదా, సో అలాంటిది ఏమి ఉండదు. సో మనం పర్ఫెక్ట్గా నేర్చుకుంటే పర్ఫెక్ట్గా లేకపోతే చేయలేము. మన అది మనం చేయలేకపోయినామంటే అది మనం నేర్చుకోకపోవడం వల్ల, అంతేగాని గ్యాంబ్లింగ్లు ఇవన్నీ నేమ్స్ పెట్టద్దు, అట్లేమి ఉండదు. ఇక్కడ చూడండి, ఇక్కడ క్యాండిల్ ఓపెన్ అయింది, ఒక ఈరోజు క్యాండిల్ స్టార్ట్ అయింది కదా, ఇక్కడ 5 minutes లో ఎన్ని ఇక్కడ నుండి ఓపెన్ అయింది ఇది చూడండి. పాయింట్స్ 429 నుండి 360 వరకు అంటే ఎంత, 70 పాయింట్స్ ఆల్మోస్ట్. ఒక్క క్యాండిల్ 70 పాయింట్స్ ఫామ్ అయింది చూడండి. అది అట్లా ఎందుకు ఫామ్ అయింది,
సో బిగ్ ప్లేయర్స్ ఎంటర్ అయ్యారు, సెల్ చేశారు. ఈరోజు మార్కెట్ డౌన్ లో ఉంటుందని చెప్పేసి సెల్ చేశారు. బిగ్ ప్లేయర్స్ ఎంటర్ అయ్యారు ఇక్కడ. ఇక్కడి వరకు బిగ్ ప్లేయర్సే చెప్పాలంటే. మధ్యలో రీటైలర్ వచ్చి బై చేసిండు. వీళ్ళు ఎవరు ఉన్నారో వీళ్ళు లాస్ అయిపోతారు. రీటైలర్ ఈ బ్యాచ్ అంతా రీటైలర్ బ్యాచ్ అంటే మనమే. నేను అందులో ఒక అంటే మనం ఇంక ఎంటర్ అవ్వలే, బట్ మనం అన్నట్టు రీటైలర్స్. వీళ్ళు బిగ్ ప్లేయర్స్ ఎవరు? ఎవరైతే క్రోడ్స్ లో ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళు. మనం మన రీటైలర్స్ అంటే ఓ, అంటే ఐ మీన్ 10,000 5,000 నుండి 100 రూపీస్ నుండి 10 lakhs 20 lakhs మ్యాక్సిమం 50 lakhs 1 crore అంతే. ఈ లోపల ఉన్న వాళ్ళందరినీ రీటైలర్స్ అంటాం మేము. వీళ్ళు 500 crores 1,000 crores 10,000 crores అలా పెట్టేవాళ్ళు బిగ్ ప్లేయర్. మార్కెట్ వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది ఆల్మోస్ట్. ఎందుకంటే వాళ్ళు ఇచ్చే టైం ఏదో ఒక కరెక్ట్ టైం చూసి చేస్తారు వాళ్ళు. మనం దానికి ఈ బ్రేక్ అయితే తీసుకుంటాం. ఈ బ్రేక్ అయితే ఎక్కడ 347 కదా. స్టాప్ లాస్ ఎక్కడ ఉంటుంది? 337. టార్గెట్ 367. ఇక్కడ మళ్ళీ ఇది కరెక్ట్ ఇక్కడ రెసిడెన్స్ దగ్గర వచ్చేసింది మన బ్రేక్అవుట్. ఇప్పుడు ఒకవేళ ఎంటర్ అయితే ఇది కూడా బ్రేక్ అవుతాయా? 97. సో మార్కెట్ చూద్దాం. ఖచ్చితంగా ఈరోజు నాకు తెలిసి పైకి వెళ్తుంది. ఫాలో అయినా కూడా మార్కెట్ అంత ఎక్కువ ఫాలో అవ్వదు. ఇది ఇక్కడికే లాస్ట్ ఇక్కడ వరకే ఫాలో అవుతుంది, ఇంతకు మించి ఫాలో అవ్వదు మార్కెట్. ఇంతకు మించి కిందికి అనేది ఎండ్ ఆఫ్ ద డే వరకు ఇంతకు మించి కిందికి ఫాలో అవ్వదు. ఒకవేళ ఫాలో అయినా కూడా ఇక్కడ వరకు వచ్చి ఇక్కడ స్టార్ ఇది తీసుకొని ఇక్కడ పైకి వెళ్తే తప్ప ఇదైతే క్రాస్ చేయదు అనుకుంటున్నాను. అంటే ఆల్మోస్ట్ క్రాస్ చేయదు, ఎందుకంటే స్ట్రాంగ్ సపోర్ట్స్ ఉన్నాయి. ఇదే స్ట్రాంగ్ సపోర్ట్ యాక్చువల్గా. సో ఇక్కడ వచ్చేసి స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. సో రెండు స్ట్రాంగ్ సపోర్ట్స్ ని బ్రేక్ ఎట్ ఏ టైం అంటే ఒకే రోజులా చేయదు మార్కెట్. మీకేమన్నా ఇన్ఫర్మేషన్ ఉంటే మీరు ఏమైనా ఇన్ఫర్మేషన్ లేకపోతే ఏమైనా గైడెన్స్ అంటే ఆ, అంటే ఎలా నేర్చుకోవాలో అర్థం కాకపోతే, సో అంటే యూట్యూబ్ ఛానల్స్ నుంచి నేను యూట్యూబ్ ఛానల్లో చూసుకునే పే చేశాను, అమౌంట్ పే చేసి అలా నేర్చుకున్నాను. బట్ అలా ఏం లేదు, నేను యూట్యూబ్లో ఎక్కువ నేర్చుకున్నాను యాక్చువల్గా. సో మీకు ఏమైనా గైడెన్స్ లాగా ఏమైనా కావాలనుకుంటే నా ఛానల్లో వచ్చేసి నీకు అంటే ఏ ఛానల్స్ ఫాలో అవుతే బెస్ట్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు కావాలంటే కామెంట్ చేయండి. కామెంట్స్ ఒకవేళ వస్తే నేను ఖచ్చితంగా మీకోసం వీడియో చేస్తాను. అంటే నాకు నా ఎక్స్పీరియన్స్ బట్టి మీకు మంచి ఛానల్ని రెఫర్ చేస్తాను, చూడండి. నేను నా ఛానల్ రెఫర్ చేయను, నా ఛానల్ ఏం లేదు, చూసి కూడా ఏముండదు. సో నేను అంటే ఇంట్రెస్ట్ని బట్టి, సో వచ్చిన కామెంట్స్ని బట్టి, అదేవిధంగా ఎవరైతే ఇంట్రెస్టింగ్గా ఉన్నారో సో వాళ్ళని బట్టి నేను వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో యాక్చువల్గా నేను ఈ ఛానల్ ఏం అప్లోడ్ చేయలేదు. సో ఈ ఛానల్ ఎందుకు పెట్టానంటే ఏం తెలియని వారి కోసం చేసుకో. వాళ్ళు ఒకవేళ నా దగ్గరికి వస్తే నేను కొంచెం ఎక్స్ప్లెయిన్ ఏదో ఒకటి అంటే వాళ్ళకి గైడెన్స్ ఇవ్వగలుగుతానని చెప్పేసి సో ఇందులోకి వచ్చా. ఎందుకంటే కొందరికి
అలవం కాస్తారు కదా, చుట్టుపక్కల ఎవరు ఉండవు అంటే ఇందులో మార్కెట్లో తెలిసిన వారు ఎవరు లేకుండా సింగిల్ చేస్తారు. సో వాళ్ళకి ఎలా ఇవన్నీ యూట్యూబ్ ఛానల్ పెడతా ఉంటారు. చాలా వరకు ఫ్రాడ్ ఉంది. సో అలాంటి వాటి నుండి తప్పించుకోవడం ఎలా అనేది సో మనం ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తా, అవన్నీ నేను అప్డేట్ ఇస్తూ ఉంటా. అంటే ఏ ఛానల్ బెస్ట్, ఏ ఛానల్ ఫాలో అవ్వాలి, ఫాలో అవ్వాలి, ఎలాంటి కోర్సులు జాయిన్ అవ్వాలి. కోర్సులు అసలు యాక్చువల్గా నేను ప్రిఫర్ అయ్యాను, మొత్తం యూట్యూబ్లో నేర్చుకున్నాను. నేను జాయిన్ అయ్యా, బట్ నో యూస్. నేను అసలు దాన్ని ఒకసారి కూడా ఎగ్జిక్యూట్ చేయలేదు. 10K కట్టేసి జాయిన్ అయ్యా. 2 months కోచింగ్ నేను. సో వాళ్ళు ఏం చెప్పారు, అదేదో ఎడ్యుకేటర్ సపోర్ట్ అనుకుంటా, అది అంటే బేసిక్ ఇన్ఫర్మేషన్ చెప్పారు. బట్ మార్కెట్లో ట్రేడ్ చేసే విధానం అంత పెద్ద ఏం చెప్పలే, బేసిక్ ఇన్ఫర్మేషన్ అని చెప్పారు. బట్ దానికి వర్క్ చూడండి, మార్కెట్ డౌన్లో వెళ్తుంది. ఓ, నేను మాత్రం ఇంటికి తీసుకోలేదు, ఎందుకంటే క్యాండిల్ క్లోజ్ అవ్వాలి నాకు. క్యాండిల్ క్లోజ్ అవుతానే ఇంటర్ తీసుకుంటా, లేకపోతే తీసుకోను నేను. క్యాండిల్ క్లోజ్ అవ్వడానికి 2 minutes 38 seconds ఉంది. సో ఈ 2 minutes లో క్యాండిల్ ఇక్కడికి వెళ్ళి క్లోజ్ అవ్వచ్చు, లేకపోతే ఇది రీచ్ అవ్వచ్చు, ఈ క్యాండిల్ బ్రేక్, ఈ మన లైన్ బ్రేక్ అవ్వచ్చు, లేకపోతే మార్కెట్ ఇక్కడికి కూడా పోవచ్చు. క్యాండిల్ చెప్పలేము, అది ఎక్కడికి వెళ్తుంది అనేది ఎవరు చెప్పలేరు. సో అందుకోసమే క్యాండిల్ క్లోజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి, తప్పదు. వేరే ఆప్షన్ కూడా మనకు లేదు. ఇది బ్రేక్ అయితే స్పీడ్కి వెళ్తుంది కిందికి, డౌన్లోకి. చూడండి, కానీ నాకు తెలిసి ఇది క్రాస్ చేయదేమో అనిపిస్తుంది. డౌన్లోకి వెళ్తుంది మార్కెట్, బట్ క్లోజ్ అయ్యాక వెళ్దామని చెప్తుంది. యాక్చువల్గా వాడు ఏం చేస్తాడని మనకు తెలియదు. సో వాడిని వానితో పాటు వెళ్ళాలి, బట్ చూసాం. చూద్దాం ఏమవుతుంది అనేది, చూద్దాం, ఏదో ఒకటి అవుద్ది. ఆలోపు నిఫ్టీ చూద్దాం. నిఫ్టీ వచ్చేసి పైకి వెళ్తా ఉంది. సో నిఫ్టీ వచ్చేసి పైకి ఏం లేదు, రిటర్న్ అవుతా ఉంది డౌన్లోకి. ఇది సపోర్ట్ తీసుకుంది ఇక్కడ,
ఈ సపోర్ట్ బ్రేక్ అవుతుందో చూడండి. బ్యాంక్ నిఫ్టీ వాళ్ళు ఎవరైతే ఈ బ్రేక్ అవుతే ఎంట్రీ తీసుకున్నాం. చూద్దాం ఎక్కడి వరకు వెళ్తుంది, ఏం చేస్తుంది అనేది చూద్దాం. అయితే నేను ఎక్కడ తీసుకున్నా 128 కదా, సో 118, 117. సో స్టాప్ లాస్ కూడా పెట్టేసుకున్నా. ఇట్లా 128లో యాడ్ అయినా. సో మార్కెట్ అయితే డౌన్లోకి వచ్చేసింది. ఇప్పుడు చూద్దాం ఎలా వెళ్తుంది పరిస్థితి, మనది ఎలా ఉంటుంది అనేది. ఎంత వెళ్ళినా ఇక్కడ వరకు వెళ్తుంది. ఓన్లీ రెండే ట్రేడ్లు తీసుకుందాం ఈరోజు. 2 కంటే ఎక్కువ తీసుకొని స్టాప్ లాస్ ఇలాగానే ఉంది చూస్తే. ఓకే, నో ప్రాబ్లం. ఇట్ అవుతాయి. నేను అనుకున్న ప్రకారం అంటే నార్మల్ సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ ప్రకారమైన మనకి మార్కెట్ ఇక్కడ వరకు రావాలంటే ఇక్కడ వరకు రావాలి మ్యాక్సిమం. సో ఇక్కడ వరకు రావట్లేదు అంటే తెలిసి యాక్చువల్గా లేట్ ఎంట్రీ తీసుకున్నాం, అది ఒకటి మైనస్ పాయింట్. ఇక్కడ తీసుకోవాల్సింది యాక్చువల్గా 119 దగ్గర 120 దగ్గర తీసుకోవాలి. 8 పాయింట్స్ లేట్ తీసుకున్నాం, మిస్టేక్ అదొకటి. ఓకే, లాస్ట్లోకి వెళ్ళకుండా అయితే చూద్దాం. ఈ క్యాండిల్ ఒకటి బ్రేక్ అంటే నెక్స్ట్ క్యాండిల్ ఫామ్ అయ్యాక స్టాప్ లాస్ తగ్గించుకుందాం. ఒకవేళ ఈ క్యాండిల్ క్లోజ్ అవుతే స్టాప్ లాస్ను ఒక 5 పాయింట్స్ తగ్గిస్తా. ఎందుకన్నా మంచిది, ఎందుకంటే స్టాప్ లాస్ ఎందుకు ఎక్కువ ఎక్కువ లాస్ అవ్వడం ఎందుకు. 125 అవుతుంది. 128 క్రాస్ అవుతే బెస్ట్, 5 పాయింట్స్ తగ్గించుకోవచ్చు. చూద్దాం ఎలా వెళ్తుంది, ఏం ఫామ్ అవుతుంది, ఎంత టైం ఉంది ఇంకా క్యాండిల్ ఫామ్ అవ్వడానికి. ఈ 1 మినిట్ ఉంది, ఈ 1 మినిట్లో ఏం చేస్తుందనే చూడాలి. ఇది బ్రేక్ అవ్వాలి. అక్కడ సపోర్ట్ బాగా తీసుకుంటుంది.
ఇంతకుముందు దాంట్లో 1700 ఏమో వచ్చింది. స్టాప్ లాస్ సరిగా ట్రిగ్గర్ అవ్వాలి, ఎందుకు వచ్చు అంటే నీకు కరెక్ట్ ఇట్లా చూడాలి ఒకసారి. ఇలాంటి మిస్టేక్స్ చేస్తూ ఉంటాను అనమాట. సో ఇక్కడనే స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకొని వస్తుంది, బట్ వెళ్ళాలి, మార్కెట్ పైకి వెళ్ళాలి. 25,300 సి తీసుకునేది. సో మీకు కరెక్టేనా? 25,300 సి ఈస్ కరెక్ట్. ఓకే. నో నో నో, మార్కెట్ ఇది రీప్లేస్ చేయాలి కదా. రీప్లేస్ చేసిన కరెక్టే, 25,300 ఈస్ కరెక్ట్. సో ఏం చేస్తుంది అనేది చూద్దాం. ఈరోజు క్లాస్లోకి వెళ్తాము, ట్రాఫిక్లో ఉంటాము. చూసారు కదా, కరెక్ట్ ఎంట్రీ కాదన్నమాట. ఎందుకంటే లాస్ వచ్చిందని కరెక్ట్ ఎంట్రీ కదా అన్నట్లే. సో యాక్చువల్గా ఎందుకంటే మనం ఇక్కడ పెట్టుకున్నాం కదా, ఇక్కడనే స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. ఈ సపోర్ట్ జోన్లోనే మనం కొన్నాం అన్నమాట. ఈ స్ట్రాంగ్ సపోర్ట్ జోనే ఇక్కడ నుండి ఇక్కడ వరకు స్ట్రాంగ్ సపోర్ట్ అన్నమాట. ఇదంతా జోన్ అన్నమాట. ఇది ఈ జోన్లో కొనడం వల్ల మనము లాస్ అయినాం యాక్చువల్గా. సో ఇప్పుడు బై చేసింది కూడా కరెక్ట్ కాదు యాక్చువల్గా. ఇది బ్రేక్ చేసినప్పుడు బై చేయాలి. ఇలాంటి మిస్టేక్స్ తెలిసి చేస్తాను, తెలిసి చేయడం మిస్టేక్. ఇది తెలిసి చేస్తున్నా మిస్టేక్. అంటే ఈ పేపర్ ట్రేడింగ్లో అలవాటు అయిపోయింది అలా. సో అది ఇక్కడ రియల్ టైం కూడా కొంచెం టైం పట్టేలా ఉంది. సో అది చూడాలి నెక్స్ట్ టైం. యాక్చువల్లీ ఇక్కడ బై చేయడం ఇది తప్పు. ఇక్కడ బై చేయాలి. ఎప్పుడైతే ఈ సపోర్ట్ను బ్రేక్ అవుతుందో ఇలా వచ్చేసి ఇక్కడ బై చేయాలి. ఎందుకంటే ఇక్కడ రీటెస్ట్ చాలా టైం తీసుకునే ఛాన్సెస్ ఉంది. లేకపోతే ఇక్కడ ఇటు నుంచి ఇక్కడ రీటెస్ట్ అయ్యి ఇటు సైడ్ కూడా వెళ్ళచ్చు. సో ఎవరం ప్రిడిక్ట్ చేయలేం. ఇది కూడా నాకు వేస్తా ఉన్నాను ఈరోజు. ఈ పైకి వెళ్ళే ఛాన్స్ ఏమీ లేదా? మనము ఆల్రెడీ లాస్లో ఉన్నాం కాబట్టి సో ట్రైలింగ్ స్టాప్ లాస్ చేస్తాం. టార్గెట్ ఏముండదు ఫిక్స్డ్. సో 103 కదా, టార్గెట్ కూడా మెన్షన్ చేసుకుంటూ ట్రైలింగ్లో 112 10 పాయింట్స్ ఇక్కడ. ఈ క్యాండిల్ బ్రేక్ అయితే చాలా పైకి వెళ్తుంది స్పీడ్గా. మార్కెట్ సస్టైన్ అవ్వట్లే అసలే. యాక్చువల్లీ ఇంత స్లో వెళ్ళకూడదు, స్పీడ్ వెళ్ళాలి. ఇంకా ఇది ఇలానే మూమెంట్ సరిగా రాకపోతే ఎగ్జిట్ అవుతాం. చూసి ఇక చూద్దాం ఏం జరుగుతుందో.
ఈ క్యాండిల్ బ్రేక్ అవుతూనే మనకేమన్నా ఐడియా వస్తుంది, అప్పటి వరకు ఏం రాదు. ఇది కరెక్ట్ ట్రేడ్ కాదని అర్థం. ఇది క్యాండిల్ బ్రేక్ అయితేనే మనం కరెక్ట్ ట్రేడ్లోకి ఎంటర్ అయినట్టు. అంటే ఇదంతా మనము ఇంకా రాంగ్ ట్రేడ్. చూసారా, పైకి వచ్చింది, వెళ్ళిపోయాను. ఒకసారి 15 minutesలోకి వెళ్దాం. అదేంటి 15 minutesలో ఈ క్యాండిల్ చేంజ్ అవ్వట్లే? ఓకే, 15 minutesలో చూడండి. ఒకటి ఇక్కడ తీసుకొని ఇక్కడికి వస్తా ఉన్నాయి. మనం ఇక్కడ ఎంట్రీ అయిన 15 minutes క్యాండిల్ ప్రకారంగా అయితే ఎప్పుడైతే మనం ఎంట్రీ అయ్యామో అప్పటి నుంచి అప్ ట్రేడ్ ఫాలో అవుతుంది. ఏది ఇంతకుముందు ట్రేడ్లో ఇక్కడ ఎంటర్ అయ్యి ఉంటాం. ఇక్కడ ఎంటర్ అయింది, ఇక్కడ ఎంటర్ అయ్యాం. ఇలా వచ్చేసి ఇలా వెళ్ళిపోయింది. చాలా కష్టపడుతుంది మార్కెట్ పైకి పోవడానికి, కానీ అవ్వదమ్మా, చాలా కష్టం అమ్మా అన్నట్టు ఉంది. చూద్దాం, 3 బయర్స్ వచ్చారు, కొంచెం మూమెంట్ కనబడుతుంది. రేటు బయర్స్ మూమెంట్ బాగానే, బయర్స్ ఎక్కువ ఉన్నారు యాక్చువల్గా. సెల్లర్స్ కంటే కాల్ సైడ్ కంటే, అది పుట్ సైడ్ కంటే కాల్ సైడ్ ఎక్కువ ఉన్నారు. సో మార్కెట్ chances to go upside. So check. ఇక్కడికి లాస్ట్ ఈ క్యాండిల్ ఇక్కడ ఉంది. ఇక్కడికే ఇస్తా. అంతకు మించి ఇవ్వని. నేను లాస్లో ఉన్నా, నువ్వు తీసుకుపోతే నాకు ఎట్లా డబ్బులు? చాలా కష్టపడుతుంది మార్కెట్. ఇట్లా 600 ప్లే ఇదేంది? చూద్దాం ఎక్కడ దాకా వెళ్తారు, చూస్తా. ఏదో ఫిగర్ వైజ్ పడేస్తా.
ఎందుకు ఎగ్జిట్ అవ్వలేదబ్బా? మొత్తం మార్కెట్ డౌన్ ఫాలే ఉంది. గొప్ప ఎట్లా చూద్దాం. ఇప్పుడు మాడిఫై చేస్తుంది. పైకి వెళ్ళింది, డౌన్ వచ్చింది, రీటెస్ట్ అవుతుంది, బ్రేక్ పీక్తుంది. సపోర్ట్ బ్రేక్ చేసి పీపచ్చింది కిందకి మార్కెట్. ఇంతకుముందు స్టాప్ లాస్ ట్రిగ్గర్ అవ్వలేదు అనుకో, బీభత్సంగా లాస్ అవుతుంది. ఎందుకంటే అక్కడ నుండి మార్కెట్ అదే బార్డర్ చాలా పెరిగింది స్పీడ్గా. మార్కెట్ ఎట్లా వెళ్తుందని ఇప్పుడు కొంచెం తొందర పడద్దు, ఎందుకంటే ఆల్రెడీ వీఆర్ ఫేసింగ్ లాస్. సో మార్కెట్ బట్టి వెళ్దాం. 25,300 అక్కడ ట్రేడ్లోనే ఉంది. ఇక్కడ స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకుంటుంది, బట్ ఎటు బ్రేక్ అవ్వట్లేదు. నేను స్ట్రాంగ్ సపోర్ట్ వద్దనే దాంట్లోకి ఏంటంటే సపోర్ట్ దగ్గరనే తీసుకున్నా మార్కెట్ ఎంట్రీ. ఇలా రీటెస్ట్ అయినప్పుడు తీసుకోవాలి మార్కెట్. మెయిన్ ప్రకారం అయితే ఎప్పుడైతే మనము అట్లా స్ట్రాంగ్ సపోర్ట్ నుండి కొంచెం పైకి వెళ్ళి మళ్ళీ రీటెస్ట్ అవుతుంది చూడ, ఆ టైంలో మార్కెట్ పైకి స్పీడ్కి వెళ్ళిపోతుంది. సో ఇది మనం ఇక్కడ తీసుకున్నాం, బట్ రీటెస్ట్ అవుతుందా అవ్వదా అనేది ఇంకా డౌట్. మార్కెట్ కనుక రీటెస్ట్ అవ్వలేదా సో లాస్లోకి వెళ్ళిపోతా. ఓకే, తూర్పు తిరిగి దండం పెట్టుకోవడం, ఇక ఆప్షన్ లేదు. రీటెస్ట్ అవుతాయి. ఆ రెడ్ క్యాండిల్ ఉంది కదా, అది బ్రేక్ చేయాలి, ఇది ఖచ్చితంగా బ్రేక్ చేయాలి. ఇక్కడ ఈ క్యాండిల్ బ్రేక్ వేస్తే మనకు ఓకే, లేకపోతే అప్పటి వరకు మనం వీఆర్ ఇన్ లాస్. చెప్తే ఇది టార్గెట్ కాదు, ఫస్ట్ ఈ క్యాండిల్ బ్రేక్ చేయాలి. ఈ లైన్ బ్రేక్ చేస్తేనే మనము సేఫ్ సైడ్, అంటే మెయిన్ కరెక్ట్ ఎంట్రీలో ఉన్నాం అన్నమాట. లేకపోతే రాంగ్ ఎంట్రీ. సో దీన్ని బట్టి అర్థమవుతుంది. చూద్దాం, ఏదో ఒకటి చేస్తుంది. ఇక్కడికి వెళ్ళాలి మార్కెట్. 2 మిస్టేక్స్ టుడే. ఏం కాదు, చాలా మిస్టేక్స్ చేసిన. ఒకటి లేట్ ఎంట్రీ. ఫస్ట్ దాంట్లో లేట్ ఎంట్రీ తీసుకోవడం వల్ల మనం మార్కెట్ లేట్ ఎంట్రీ తీసుకున్నాం ఒకటి. సో సెకండ్ వచ్చేసి ఏంటంటే సెకండ్ దాంట్లో రాంగ్ ఎంట్రీ, అంటే కరెక్ట్ ప్లేస్లో ఎంట్రీ తీసుకోవాలి. ఇది కూడా ఫస్ట్ది కరెక్టే ఎంట్రీ డౌన్ సైడ్, బట్ ఎంట్రీ కరెక్ట్ తీసుకోవాలి. 10 పాయింట్లు కొట్టగలుగుతాం అంటే యాక్చువల్గా ఆ ఎంట్రీలో కొట్టచ్చు 10 పాయింట్స్, బట్ ఎంట్రీ కరెక్ట్ తీసుకోవాలి. సెకండ్ హ్యాండ్లో రాంగ్ ఎంట్రీలో ఉన్నాం, యాక్చువల్గా ఉండు రాంగ్ ఎంట్రీలో ఉన్నాం. ఈ క్యాండిల్ క్రాస్ అయిన తర్వాత గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అవుతుందో అప్పుడు ఎంట్రీ తీసుకోవాలి, బట్ మనం ఇందులోనే తీసుకున్నాం. ఇది రాంగ్ ఎంట్రీ. ఇంకోటి థర్డ్ది స్టాప్ లాస్ కరెక్ట్ పెట్టలే, అది ఎందుకో మిస్టేక్ అయింది. మరి చూడాలి అసలు. మరి ఎంతమంది నేను ఇలా పెట్టా ట్రిగర్ అయింది, బట్ స్టాప్ లాస్ కూడా ఒకసారి చూడాలి ఎందుకు ట్రిగర్ అవ్వట్లేదు అనేది. స్టాప్ లాస్ ఎక్కువ వాడాను నేను అంతకుముందు, సో ఇప్పుడే స్టాప్ లాస్ వాడాలనుకుంటున్నాను. పేపర్ ట్రేడింగ్లో బాగానే వాడా,
బట్ ఇందులోనే అంత కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది నాకు. సో చూద్దాం, ఏదో ఒకటి మిస్టేక్ అయితే చేసిన మిస్టేక్ రేపు రేపు చేయకూడదు సరిపోతుంది. ఈరోజు మిస్టేక్ తెలుసుకోవడానికి ఓకే తెలుసుకున్నాం, అట్లీస్ట్ 2-3 మిస్టేక్స్ ఫైండ్ అవుట్ చేసినాం. సో రేపటి నుండి ఈ 3 మిస్టేక్స్లో ఖచ్చితంగా రెండైనా రెడీ చేయాలి, అంటే తగ్గించాలి, అది ప్రాక్టీస్ చేయాలి అలా. సో అలా వెళ్దాం. మార్కెట్ కొంచెం మూమెంట్ అనేది కనబడుతుంది ఇక్కడ ఇండెక్స్లో, బట్ ప్రైస్ యాక్షన్ మామూలుగా లేదు. ఇక్కడ మూమెంట్ సరిగా రావట్లేదు. చూడండి, మనం ఎంట్రీ క్రాస్ చేసినా కూడా మైనస్లోనే ఉంది అమౌంట్. ఎందుకు ప్రీమియం కరిగిపోయింది? అయ్యయ్యో, అయ్యా ఇది మాకు పరీక్ష 25,350, 25,300. ఇప్పుడు కొంచెం పెరిగే ఛాన్సెస్ ఉన్నది. ఒకసారి చూద్దాం. ఎటు సైడ్ మార్కెట్ వ్యూ పర్సన్స్ ఎక్కువ ఉన్నారు, బై సైడ్ ఎక్కువ ఉన్నారు. చేంజ్ ఇన్ ఓఏ ఉంది కదా, ఈ చేంజ్ ఇన్ ఓఏ అనేది డిసైడ్ చేస్తుంది. అంటే వీళ్ళు ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళు అన్నట్టు వీళ్ళందరూ చేంజ్ ఇన్ ఓఏ అనేది. ఈ ఓఏ అనేది ఆల్రెడీ హోల్డ్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, ఆల్రెడీ బై చేసిన వాళ్ళు. మార్నింగ్ కానీ మార్కెట్ ప్రీ మార్కెట్ కానీ నిన్న కానీ అంత ముందు కానీ బై చేసిన వాళ్ళు. ఇక్కడ చూడండి మైనస్లో ఉన్నారు. ఇక్కడ 89, 40, 29K అలా ఉంది ఇక్కడ. బట్ ఇక్కడ పెరిగారు 3 lakhs పెరిగారు. ఇంతకుముందు 2 lakhsలో ఉంటాయి. 25C చూద్దాం, ఇటు వెళ్తుందో ఇక్కడికి తీసుకెళ్తుందో చూసి. మనకి ఇక్కడ వచ్చేసింది కాబట్టి నేను ఏం చేస్తాను అంటే స్టాప్ లాస్ ఈ పాయింట్ క్రాస్ అవ్వాలి కాబట్టి చెప్పలేము. ఈ పాయింట్ క్రాస్ అవుతే స్టాప్ లాస్ ఇక్కడికి మూవ్ వేస్తా, ఈ క్యాండిల్ అబౌవ్. బట్ మనకి ఇంకొక క్యాండిల్ ఫామ్ అయినా కూడా మన లాస్ట్ని కవర్ అయ్యేది అనుకుంటా. అంటే ఐ మీన్ మైనస్లో చూపిస్తుంది, అమౌంట్ ఫిల్ చేయదు అనుకుంటా. 160, 10650, 67595, 1705. ఓకే, 107కి వెళ్ళాలి. 107.30కి వెళ్ళినా పోతలేదు, ప్లస్ రాలే. 107.15, 15 అంటే మనం స్టాప్ లాస్ ఈజీగా పెట్టచ్చు 100 దగ్గర. ఎట్లా క్యాండిల్ వెళ్ళండి. ఇక్కడ చూడు, ఇది మూమెంట్ ఎట్లా ఉందా, మన మూమెంట్ చూడండి, అట్లా ఉంటుంది మనదాడి. $25,350. క్రాస్ చేయాలి, క్రాస్ చేస్తే మనం లాస్ని రికవర్ చేసినట్టే. బట్ ఎంతవరకు వెళ్తుందో తెలియదు, బట్ రికవర్ అయితే
సస్టైన్ అవ్వట్లే అంతే. ఇది వేస్ట్ ఆఫ్ టైం నేను చూసి కూడా నన్ను అడిగితే. సో ఇంతకు మించి నేను లాస్ తీసుకోదలుచుకోలేదు. అసలు ఇది ట్రిగ్గర్ ప్రైస్ ఇదే కదా, కరెక్ట్ కదా, ఇలానే ఉండాలి కదా. ట్రిగ్గర్ ప్రైస్ 104, 103, 103కి రీచ్ అయిన తర్వాత ఓకే. ఇది రావట్లే అంటే ఇది కరెక్టే పెట్టింది, బట్ స్టాప్ లాస్ ఎందుకు హిట్ అవ్వట్లేదు అది ఇచ్చి రావట్లేదనే చూడాలి. ఇంకా పోయిగా ప్రైస్ అది మార్కెట్ పోతున్నా కూడా అంటే మార్కెట్ స్లో పోతుంది, ప్రీమియం అనేది కరిగిపోతుంది. వేస్ట్ ఆఫ్ టైం ఇలాంటి టైంలో ఉంది మార్కెట్లో. మార్కెట్ వెళ్తుంది, ఇక్కడ వరకు వెళ్తుంది, నో ప్రాబ్లం. ఇప్పుడున్న ప్రకారంగా అయితే ఇక్కడ వరకు వెళ్తుంది, ఇక్కడ వరకు వస్తుంది, బట్ ప్రీమియం అనేది పెరగట్లేదు. నేను తీసుకున్న 75 కదా, ఓకే. 107 వల్ల 2 పాయింట్స్ ఉన్నాయి, 150 రూపీస్ ఏమో వచ్చినాయి. ఒకటి 2 ఎంట్రీస్ మనం తీసుకొని వెళ్దామా? అంతా కూడా ఇచ్చేలాగా లేదు మార్కెట్ మనకి. ఛార్జెస్ కూడా ఇచ్చేలాగా లేదు. కరెక్ట్. చూడండి 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 మార్కెట్ ఎలా చేసిందో, 2 ట్రిగ్గర్ అయిపోయినాయి. సో మనకు వచ్చేసి సారీ 1946 లాస్ టుడే. పొజిషన్స్లోకి ఎంత చూపిస్తుంది, 1946 ప్లస్ 1990 180 అంటే 200 వేసుకో, 2130 రూపీస్, 2130 రూపీస్ లాస్ టుడే. ఈ ట్రేడింగ్ అనేది తీసుకొని ఓకే బాయ్. సో ఈరోజు మనకు కలిసి రాలేదన్నమాట. అసలు కరెక్ట్ ఎంట్రీ తీసుకోకపోవడమే బిగ్గెస్ట్ మిస్టేక్. 2 ఎంట్రీస్ ఫాల్స్ ఎంట్రీస్. ఓకే, నో ప్రాబ్లం.